ఈ సిఆర్పిఎఫ్ జవాన్ మనోజ్ తను 3 నెలల నుంచి తన కొడుకు మిస్ అయ్యాడని చెప్పి ఎట్లాగైనా యూపీ సీఎం యోగి గారికి మన పీఎంకి మెసేజెస్ పెట్టిండనమాట. ఎట్లయినా ఆదుకోండి, నా కొడుకును వెతకండి అని చెప్పి. అసలు విషయానికి వస్తే తను 11th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళ అబ్బాయి మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి వాళ్ళ నాన్న మందలించేసరికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. 3 నెలలైంది, ఇప్పటికీ దొరకలేదు. లాస్ట్ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి వెతుకుతున్నప్పుడు హరిద్వార్లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరైతే ఆ అబ్బాయి తప్పిపోయాడో వాళ్ళ తాత అబ్బాయి తప్పిపోయాడన్న బాధతోటి చనిపోయాడు. ఇప్పుడు ఇంట్లో ఓన్లీ వాళ్ళ ఆ తప్పిపోయిన బాబు వాళ్ళ అమ్మ ఇంకా సిస్టర్ వాళ్ళు ఇద్దరు ఉంటున్నారు. ఇప్పుడు ఈ సిఆర్పిఎఫ్ జవాన్ బాధ ఏంటంటే నా కొడుకు తప్పిపోయాడు, నాకు హోపే లేదు, ఇప్పుడు నాకు పని చేయాలన్నా దాని మీద అంత ఇంట్రెస్ట్ రావట్లేదు, నా ఫ్యామిలీ ఇట్లాంటి కండిషన్లో ఉంది అని చెప్పి తన ఆవేదనను వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక్కడ చెప్పేది ఒకటే, ఈ కాలం జనరేషన్ మనలాగా అంత స్ట్రాంగ్గా లేదు. తిట్టగానే ఇంట్లో నుంచి పారిపోవడాలు, ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవడాలు ఎక్కువైపోతున్నాయి. సో మీరు కూడా పేరెంట్స్ మీ పిల్లల మార్కులనే క్రైటీరియాగా తీసుకొని వాళ్ళని తిట్టడాలు మానండి. అండ్ సో కాల్డ్ యంగ్ జనరేషన్ ఇంత చిల్లర వాటికే మీరు భయపడి ఇల్లు విడిచి పారిపోతే మీ పేరెంట్స్ ఎంత ఆవేదనకి గురవుతారో కూడా ఒక్కసారి ఆలోచించండి. కొంచెం లాజికల్గా థింక్ చేయండి.